కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వే. నీకు ఫస్ట్ కిస్ మీనింగ్ తెలుసా? తెలియదు. ఫస్ట్ కిస్ ఒక అమ్మాయి బుగ్గ మీద కిస్ పెడితే అతను చాలా ఇష్టం ఉన్నట్టు. అదే తన లిప్స్ మీద కిస్ పెడితే ఫిజికల్ అట్రాక్షన్. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. ఏంటి అంత మీనింగ్ ఉందా? ఇప్పుడు నువ్వు కిస్ చెయ్యి. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. హే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం. నీకు నచ్చిన నిన్నును, నాకు నచ్చిన నిన్నును, నిన్ను చూసిన కన్నును, నీ చూపే తడిమే వెన్నును, నింగి నీలను కలిపే చిరు జల్లు వంతెనయ్యేను, నిన్ను నన్ను కలిపే కల నిజమని కలిగేను, గుప్పెడంత గుండెలోన ప్రేమే నిండెను, నింపుకున్న ప్రేమ నీకు ఎలా చూపను, మాయ చేసినావు మనసే దోచుకున్నావు, నీ 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 నీలోనా నా 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 నాలోనా, నీ 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 నీలోనా నా 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 నాలోనా నువ్వుండును. ఇంకా చెప్పు. మీరే చెప్పాలి. మీ వాయిస్ వింటుంటే వింటుంటే షుగర్ అంటే ఇష్టం లేని నాకు నచ్చేంత స్వీట్ గా ఉంది. ఆహా, బిస్కెట్ అంటే ఇష్టం లేదు నాకు, బిస్కెట్ వేయద్దు. పాపు బొమ్మ లాంటి మీకు బిస్కెట్ వేయగలనా? ఇట్స్ ఫ్యాక్ట్. హే, నిజంగానా? థ్యాంక్ యూ. తొలి తొలి పరిచయమే కనులకు కలవరమే, గుండెకు పరవశమే నిన్ను చూసిన మరుక్షణమే, కడబడిన నా స్వరమే నీ స్నేహం ఒక వరమే, నా హృదయం కన్నులు తెరచి తొలిసారిగా నిన్నే చూసింది, నీ రూపం కళ్ళల్లో బంధించి కలవరపడుతుంది, మనసులోని మూగ భాష ప్రేమై పిలిచెను, ఎనలేని ప్రేమను నాపై చూపెను, పైకి తీపి కలను లోనా చేదు నిజమును, నా 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 నాలోనా నీ 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 నీలోనా నీ నుండును. ఇంకా చెప్పు. నువ్వే చెప్పాలిరా బంగారం. ఇంకా చెప్పటానికి మిగిలింది ఆ 3 పదాలే కదా బుజ్జి. ఆ 3 పదాలు నేను వినాలంటే నాకేం కావాలో నువ్వు తెలుసుకోవాలిరా కన్నా. నీ మనసు నాకు తెలుసు బంగారం. ఆహా, తెలుసా? అయితే చెప్పు. ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి, టిఫిన్ కి స్పెషల్ ఏంటో తెలుసుకోవాలి, తిన్నాక అరిగేదాకా మాట్లాడాలి, లంచ్ లో ఉప్పు సరిపోయిందో లేదో తెలుసుకోవాలి, ఈవినింగ్ షాపింగ్, నైట్ టాకింగ్, నిద్రపోయే ముందు ఆల్ అవుట్ పెట్టాలా? నో, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ చెప్పాలి. ఇంకా టేక్ కేర్ మిస్ యూ మర్చిపోకూడదు. ఓకేరా. మరి నిద్రపోయాక
ఇంకేముంది, ప్యాకప్. కాదు, నా గురించే కలలు కనాలి. నీకు నువ్వైనా నాకు అన్ని నువ్వేరా బంగారు. సో స్వీట్. థ్యాంక్ యూ. నేను చూడకుండా ఉండలేను, ఉండలేక మది అడిగెను, నా నీడలాగా వెంటాడెను, నాలో సగమని తెలిసేను, నీ ప్రేమలోనే తడిసానని తెలుపకనే తెలిపెను, నీకైనే జన్మించాలని నాకిప్పుడే తెలిసెను, గుండెలోన నింపుకున్న ప్రేమే ఎగిసెను, నువ్వు నేను వేరు కాదు ఒకరని నమ్మేను, నన్ను నేను మరిచా కానీ నిన్ను మరువను, నీ 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 నీలోనా నా 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 నాలోనా నువ్వుండును, నా 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 నాలోనా నీ 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 నీలోనా నేనుండును. నా ఇక్కడ రెడ్ గ్రీన్ సారీసే ఉన్నాయిరా. పింక్ కలర్ లో సైడ్ డిజైన్స్ ఉంటాయి, అవి తీసుకో. చూస్తున్నానుండు. నాన్న ఏంటి దొరికిందా? చూస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? మంచి చీరలు చూపెట్టండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అలాగే సార్. ఇది చూడండి సార్. హలో బావగారు, బాగున్నారా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదండి, మొదటి నెల జీతం వస్తేను షాపింగ్ అని వచ్చాం. మళ్ళా చేస్తాను బావగారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, ఇన్ఫోసిస్ లో నెలకి 30,000 జీతం. ఏమండి ఊరుకోండి, చూసే వాళ్ళకి మన అబ్బాయి గురించి మనమే గొప్పలు చెప్పినట్టుంది. గొప్ప కాదా మరి? ఒక తండ్రిగా కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న, ఏదో పనిలో ఉన్నట్టున్నావురా. అబ్బే అదేం లేదు నాన్న. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేస్తున్నాను రా. నాకేముందిరా, నువ్వేగా నా ప్రపంచం. ఏరా, ఉద్యోగం రాలేదని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా, టైం రావాలంతే. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? పిన్నెల, ఏదో డేటింగ్ అనుకున్నా, కలిసాం, తిరిగాం, చాలు. నేను
కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. సో సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఎప్పుడైనా ఓ ఫోన్ కాల్, హాయ్ అంటే హాయ్. నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. ఐ లవ్ యూ వివేక్. నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేను, అలాని ఉందని చెప్పలేను. ఎందుకంటే నా మీద నాకే క్లారిటీ లేదు. నాకు ఆ క్లారిటీ వచ్చినప్పుడు, నాకు నిజంగా నువ్వే కావాలనిపించినప్పుడు నీ లైఫ్లో నేనే వస్తాను. ఇష్టం లేదని చెప్పనందుకు థ్యాంక్స్ వివేక్. నీకోసం ఎప్పటికైనా ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే వివేక్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ వెనిలా.